వాయువ్య బంగాళాఖాతంపై ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఆవర్తన ప్రభావంతో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు హైదరాబాద్లోని నేటి నుంచి 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 4 అంటే జూలై 4 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్లో వెల్లడించింది. ఇక నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ముందుగానే ప్రవేశించిన జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలైతే కురవలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి వెదర్ అప్డేట్ మా కరెస్పాండెంట్ కల్పన అడిగి తెలుసుకుందాం. కల్పన, వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో జూన్లో వర్షాలు పెద్దగా పడలేని పరిస్థితి మనకు తెలిసిందే, చివరిలో కొద్దిపాటి వర్షాలు చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది, ఏం చెప్తున్నారు వాతావరణ అధికారులు? వాట్ ఆర్ ద అప్డేట్స్? హరి, మనకు జూన్లో ముందుగానే మనకు ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి. సో గత సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు చాలా లేట్గా ఋతుపవనాలు అనేది రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. కానీ ఈసారి మనం చూసుకున్నట్టయితే జూన్ 3 తారీఖే మనకు ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. దీంతో ఈసారి మనకు జూన్లో మనకు మంచి వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే ఆ వాతావరణ శాఖ అంచనాలు తలకిందులు చేస్తే అయితే మనకు సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా వర్షపాతం అనేది మనకు జూన్లో నమోదైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదిల్లా కూడా బంగాళాఖాతంలో మనకు ఎక్కువగా అల్పపీడనాలు ఏర్పడలేని కారణంగా మనకు వర్షాలు అయితే చాలా తక్కువగా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే గత వారం నుంచి మనం చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకు ఎక్కువగా ద్రోణి ఆవర్తనాలు ఏర్పడడం వల్ల మనకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే వాయువ్య బంగాళాఖాతంలో మనకు ఒక ఆవర్తనం అనేది ఏర్పడింది. ఆ ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల కూడా ఈ రోజు రేపు అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం నిన్న చూసుకోవచ్చు, దాదాపు నిన్న ఒక్కసారిగా కూడా వాతావరణం మొత్తంగా మారిపోయి మనకు నిన్న సాయంత్రం సమయంలో ఒక 15 నిమిషాలు అయితే కంటిన్యూగా మనకు నగర వ్యాప్తంగా కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే చాలా ప్రాంతాల్లో నమోదైంది. ఇటు మనకు జిల్లాలలో చూసుకున్నట్టయితే చాలా వరకు మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. సో ఇవి అయితే మనం చూసుకున్నట్టయితే మోస్తారు వర్షాలని చెప్పుకోవచ్చు. మనకు ఎక్కడ కూడా ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు అయితే నమోదవ్వలేదు. సో ఇక ముందు కూడా మనకు ఈ కంటిన్యూగా ఈ 3 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అయితే మనకు జూలై 4 తర్వాత కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం అయితే మనకు ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడుతుండడం వల్ల ఈ మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. జూలై 4 తర్వాత మనకు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆ అల్పపీడనాల కారణంగానైతే మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటే ఇటు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. హరి, రైట్ కల్పన, సో దోస్ విత్ ద రెయిన్ అప్డేట్స్ ఇన్ ద సిటీ. సో మొత్తానికి వర్షం పడితే కనుక రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు ఒక 32 ప్రాంతాలని గుర్తించారని తెలుస్తోంది. ఆ కూడలిలో రోడ్ల విస్తరణ ఇమీడియట్గా చేపట్టాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చినట్టుగా కూడా చూస్తున్నాం.